ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలకు ఆలయ అధికారులు శ్రీకారం చుట్టారు. ఘనంగా పందిరాట మహోత్సవం నిర్వహించారు. ముందుగా అమ్మవారి చదురగుడి వద్ద పందిరాట వేశారు. అనంతరం రైల్వే స్టేషన్ సమీపంలోని వనం గుడి వద్ద కూడా ఈ మహోత్సవాన్ని నిర్వహించారు. పందిరాటలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి ఆది విజయలక్ష్మి, గజపతిరాజు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కె శిరీష, సిరిమాను పూజారి బంటుమిల్లు వెంకట్రావు, ఆలయ పూజారులు పాల్గొన్నారు. ఆలయ విస్తరణ పనులను త్వరలో ప్రారంభించి వచ్చే ఏడాది పండుగ నాటికి పూర్తి చేస్తామని ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి, గజపతిరాజు చెప్పారు. ఇప్పటికే ఈ పనులకు టెండర్లను పిలవటం జరిగిందని, చండీ యాగం ముగిసిన వెంటనే పనులను ప్రారంభిస్తామని చెప్పారు. అమ్మవారి పండుగను ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు సూచనల మేరకు ఈ ఏడాది కూడా భక్తులకు పైడితల్లి అమ్మవారి ఉచిత దర్శన అవకాశాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. శ్రీ పైడితల్లి అమ్మవారు జాతర అనేది మనం ఈరోజు పందిరాట వేసి మనం మొదలు పెడుతున్నాం. ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఆనువాయితీగా జరుగుతుందో అదేవిధంగా ఈసారి కూడా పందిరాట వేసి ఒక జరుగుతూ ఉంది. అయితే నిన్నే కొత్త కలెక్టర్ మన విజయనగరంకి వస్తున్నారు. అయితే ఆ కొత్త కలెక్టర్ చేతుల మీద, అలాగే మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శిరీష గారి చేతుల మీద, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసి అద్భుతంగా ఈసారి మనం ఫెస్టివల్ నిర్వహించాలని కోరుకుంటా ఉన్నాను. అయితే ముఖ్యంగా మనకి అమ్మవారి గుడి ఎక్స్పాన్షన్కి పర్మిషన్స్ వచ్చినాయి. 1.8 crores మనం టెంపుల్ని, మన గుడిని ఎక్స్పాండ్ చేయటం జరుగుతుంది. అయితే ఇది మనకి ఈ ఫెస్టివల్ అయిన వెంటనే, అంటే ఇది ఒక 1 month అయిపోయాక ఆఖరికి లాస్ట్ డే చండీ హోమం ఉంటుంది. 22వ తారీఖున చండీ హోమం ఉంటుంది. దాని తర్వాత ఆల్రెడీ టెండర్స్ పిలిచారు. దాని తర్వాత మనం వర్క్ మొదలుపెట్టి రాబోయే నెక్స్ట్ ఫెస్టివల్ ముందే మనం ఫంక్షనల్గా వర్క్ కంప్లీట్ చేయాలని నేను